ఫ్రెండ్స్, జగన్ గారి ప్యాలెస్‌లో సుప్రీం కోర్ట్ బెంచ్ రాబోతుందా? జగన్ గారి ప్యాలెస్‌ని వెడ్డింగ్ యానివర్సరీకి, వెడ్డింగ్ ఫంక్షన్స్‌కి పలకనామా ప్యాలెస్ లాగా వాడబోతున్నారా? లేక జగన్ గారి ప్యాలెస్‌ని పబ్లిక్ విజిట్‌గా వాడబోతున్నారా అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. గతంలో ఏదైతే పచ్చ మీడియా, యెల్లో ఛానెల్స్ రిషికొండ ప్యాలెస్‌ని జగన్ గారి ప్యాలెస్ అని చెప్పి ఏ విధంగా విష ప్రచారం చేశారో అన్నిటికి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో చెక్ పడింది. సో, టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక ఫేక్ ప్రచారం చేయాలి అంటే అది తెలుగుదేశం పార్టీకి, సీబీఎన్ గారికి వెన్నతో పెట్టిన విద్య అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో రిషికొండ ప్యాలెస్ మీద ఏ విధంగా దుష్ప్రచారం చేశారో అది అందరికీ తెలుసు. రిషికొండ ప్యాలెస్‌ని జగన్ గారి ప్యాలెస్, జగన్ గారి విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఆ ప్యాలెస్‌ని కట్టుకున్నారు. దాదాపు 400-500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పి ఈ యెల్లో మీడియా గాని, పచ్చ ఛానెల్స్ గాని, సీబీఎన్ కూటమి సభ్యులు గాని ఏ విధంగా ప్రచారం చేశారో అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ రిషికొండ ప్యాలెస్‌ని ఏం చేయాలి అనే నిర్ణయం తీసుకోవడానికి రీసెంట్‌గా సీబీఎన్ గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో చర్చించారు. అయితే అన్ని విషయాలతో పాటు ఈ రిషికొండ ప్యాలెస్ కూడా చర్చకి వచ్చింది. ఫ్రెండ్స్, నిజంగానే రిషికొండ ప్యాలెస్ జగన్ గారిది అయ్యుంటే, క్యాబినెట్‌లో జగన్ గారి ప్యాలెస్ గురించి చర్చించాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, క్యాబినెట్ మీటింగ్‌లో రిషికొండ ప్యాలెస్‌ని ఏ విధంగా వాడుకోవాలి అని సీబీఎన్ గారు అడిగినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన పెట్టారు. అచ్చెన్నాయుడు గారు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇంకా వేరే మినిస్టర్ ఎవరో ఒక ప్రతిపాదన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్‌ని సుప్రీం కోర్ట్ బెంచ్‌గా ఎందుకు ప్రతిపాదించకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీబీఎన్ గారి దృష్టిలో పెట్టారు. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే, రిషికొండ ప్యాలెస్‌ని మ్యారేజ్ ఫంక్షన్స్‌కి, వెడ్డింగ్ ఫంక్షన్స్‌కి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు అదొక ప్రతిపాదన పెట్టారు. వేరే మినిస్టర్ ఏమన్నారంటే, రిషికొండ ప్యాలెస్‌ని పబ్లిక్ విజిట్ కోసం ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ఆయన కూడా ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్‌ని వీళ్ళు వాడుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు క్యాబినెట్‌లో జగన్ గారి ప్యాలెస్‌ని చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నా రెండో పాయింట్. అంటే ఈ కూటమి ప్రభుత్వం పబ్లిక్‌ని ఎంత పిచ్చోళ్ళని చేశారంటే, రిషికొండ ప్యాలెస్‌ని జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పి సృష్టించి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా వ్యతిరేకత పెంచుదాము. జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న అభిమానాన్ని దెబ్బతీయాలి అని చెప్పి అటు పచ్చ మీడియా గాని, ఇటు సీబీఎన్ కూటమి బ్యాచ్ గాని ఏ విధంగా దుష్ప్రచారం చేశారో కళ్ళకు కట్టినట్టుగా ఆ రోజు మనం చూసాము. అయితే ఇప్పుడు క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకి, అప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా దుష్ప్రచారం చేశారో రిషికొండ ప్యాలెస్ గురించి రెండిటికి ఎక్కడైనా సింక్ అవుతుందా? అంటే అంత ఫేక్ ప్రచారం అన్నమాట. గతంలో సీబీఎన్ గారు చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఇటువంటి అద్భుతమైన భవనాల్ని ఆయన కట్టలేక, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలోనే ఒక యూనిక్ బిల్డింగ్స్‌ని ఆయన కట్టి చూపిస్తే దాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రెజెంట్ రిషికొండ ప్యాలెస్‌ని ఏ విధంగా యూజ్ చేస్తే బాగుంటది అనేది మీరు గూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.